Good morning all. Today I would like to discuss about regression lines or regression equations. Okay, ఇక్కడ మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ చెప్పుకున్నాము. అందులో థర్డ్ వన్ వచ్చి లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్ని మనం చెప్పుకున్నాం. ఓకే, సో అందులో ఉన్న లీనియర్ రిగ్రెషన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి మెయిన్లీ మనం 2 మెథడ్స్ని ఫాలో అవుతాము. ఆ 2 మెథడ్స్ ఏంటంటే రిగ్రెషన్ లైన్స్ ఆర్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిగ్రెషన్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అగైన్ ఈ రిగ్రెషన్ లైన్స్లో 2 టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈజ్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x అండ్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on xని మనం ఎలా డిరైవ్ చేస్తాము, ఆ యొక్క ఫార్ములాకి మనం ప్రూఫ్ ఎలా తీసుకుంటాం అనేది కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x ఈజ్ y minus y bar equal to r into sigma y by sigma x into x minus x bar. ఇది రిగ్రెషన్ లైన్ ఫర్ y on xకి ఫార్ములా అమ్మ. ఓకే, y minus y bar is equal to r into sigma y by sigma x into x minus x bar. ఓకే, ఇప్పుడు ఈ యొక్క రిగ్రెషన్ లైన్ ఫర్ y on x యొక్క డెరివేషన్ మనం చూద్దాం. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బైవేరియేట్ డేటాని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ xi, yi వేర్ i ఈక్వల్ టు 1 to so on n. అండ్ ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ కింద అండ్ y అనేది డిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, బైవేరియేట్ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము xi, yi i ఈక్వల్ టు 1 to so on n వేర్ x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి అండ్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనిని మనం బేస్ చేసుకుని ఒక లైన్ ఆఫ్ రిగ్రెషన్ ఈక్వేషన్ని తీసుకుందాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx. చూడండి, ఇక్కడ ఈ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అనేది మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. మనం ఇంతకుముందు లీనియర్ రిగ్రెషన్లో ఏం చెప్పుకున్నాము, ఒక బైవేరియేట్ డేటాని తీసుకొని దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ పాత్ అనేది స్ట్రైట్ లైన్ని ఫామ్ అయితే కనుక దాన్ని లీనియర్ రిగ్రెషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం తీసుకునేది లీనియర్ రిగ్రెషన్ని ఎస్టిమేట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే మెథడ్స్ రిగ్రెషన్ లైన్స్ కాబట్టి ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క లైన్ ఆఫ్ ఈక్వేషన్ కూడా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అయి ఉండాలి. సో ఇక్కడ y అనేది డిపెండెంట్ వేరియబుల్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటున్నాం కాబట్టి సో దాని ప్రకారం లెట్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 బి ద లైన్ ఆఫ్ రిగ్రెషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ ఈక్వేషన్ 1r. మా నెక్స్ట్ ఇది మనకి థర్డ్ యూనిట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం కర్వ్ ఫిట్టింగ్ నేర్చుకుంటాము. ఆ కర్వ్ ఫిట్టింగ్లో ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక అందులో ఉన్న కాన్స్టెంట్స్ అంటే ఏబీ వాల్యూస్ని ఎస్టిమేట్ చేయడానికి నార్మల్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, అక్కడ మనం ఆ కర్వ్ ఫిట్టింగ్ టాపిక్లో మనం క్లియర్గా నేర్చుకుంటాము ఈ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది. ఓకే, అయితే ఇక్కడ డైరెక్ట్గా నేను చెప్తున్నాను, ఈ యొక్క y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అనే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ప్రకారం ఈ యొక్క ఈక్వేషన్ 1కి నార్మల్ ఈక్వేషన్స్ ఎలా తీసుకుంటాము అంటే సమ్మేషన్ yi ఈజ్ ఈక్వల్ టు na ప్లస్ b సమ్మేషన్ xi అండ్ సమ్మేషన్ xi yi ఈజ్ ఈక్వల్ టు a సమ్మేషన్ xi ప్లస్ b సమ్మేషన్ xi స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. And next one is dividing equation 2 by n we get. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనం ఈక్వేషన్ 2 చెప్పుకున్నాం కదమ్మా, సమ్మేషన్ yi ఈక్వల్ టు na ప్లస్ b సమ్మేషన్ xi ఉంది కదా, దీన్ని n తోటి డివైడ్ చేయమంటున్నారు ఈ ఈక్వేషన్ని. అప్పుడు ఏమవుతుంది, సమ్మేషన్ yi బై n ఈక్వల్ టు n బై n a ప్లస్ 1 బై n ఇంటూ b సమ్మేషన్ xi. సో ఇక్కడ సమ్మేషన్ yi బై n అంటే దీన్ని y బార్ కింద నోట్ చేయొచ్చు కదా. సో సమ్మేషన్ yi బై nని y బార్ కింద రిప్రజెంట్ చేసాం ఈక్వల్ టు ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, a ప్లస్ అండ్ b
ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంది 1/n సమ్మేషన్ xi అంటే దీన్ని x బార్ అని రాసుకోవచ్చు కదా. సో అంటే ఇక్కడ ఈక్వేషన్ 2ని మనం n తోటి డివైడ్ చేయడం ద్వారా మనకి ఫైనల్గా వచ్చిన రిప్రజెంటేషన్ ఏంటి అంటే కనుక y బార్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ x బార్. అంటే దీన్నే మనం ఎలా చెప్తున్నామంటే ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా. ఓకే, లెట్ x బార్ కామా y బార్ పాసింగ్ త్రూ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అంటున్నాం. ఓకే, అంటే ఈ యొక్క ఈక్వేషన్ గుండా x బార్ y బారు పాస్ అవుతున్నాయి అంటున్నాం. అంటే ఏమవుతుంది y ప్లేస్లో y బారు అండ్ x ప్లేస్లో x బార్. సో ఇక్కడ ఈ వచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని ఇది తీసుకున్నాం. నెక్స్ట్ కోవేరియన్స్ని రిప్రజెంట్ చేయండి. ఆల్రెడీ మనం కొరిలేషన్ ఫస్ట్ యూనిట్ టాపిక్లో నేర్చుకున్నాం కదా. కోవేరియన్స్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi yi మైనస్ x బార్ y బార్. ఇది నొటేషను. అండ్ అక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకుంటాం మనం ప్రాపర్టీస్ ఆఫ్ కొరిలేషన్లో ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ μ11 ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ xy అని చెప్పి. సో ఆ యొక్క టర్మ్ని మనం బేస్ చేసుకొని μ11 ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ xy అనే టర్మ్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. దెన్ μ11 ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ xy అంటే ఇదే కదమ్మా నొటేషను 1/n సమ్మేషన్ xi yi మైనస్ x బార్ y బార్. అండ్ దీన్నే మనం ఎలా రాస్తున్నామంటే μ11 ఈ టర్మ్ని ఇటువైపుకి తీసుకురండి. ఓకే, మైనస్ ఉంది, ఇటువైపుకి తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్. సో μ11 ప్లస్ x బార్ y బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi yi. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 3ని n తోటి డివైడ్ చేయమంటున్నారు. ఓకే, ఇందాక మనం నార్మల్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసాం కదా స్ట్రైట్ లైన్కి, వాటిని ఈక్వేషన్ 2 అండ్ 3 అనుకున్నాము. సో ఆల్రెడీ ఈక్వేషన్ 2ని n తోటి డివైడ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయమంటున్నారు, ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం n తోటి డివైడ్ చేయమంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది 1/n సమ్మేషన్ xi yi ఈక్వల్ టు a ఇంటూ 1/n సమ్మేషన్ xi ప్లస్ b ఇంటూ 1/n సమ్మేషన్ xi స్క్వేర్. సో దీన్ని ఇలా ఉంచండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు సిగ్మా ఎక్స్ స్క్వేర్ని కన్సిడర్ చేద్దాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్, అవునా. సో దీని నుంచి మనకి ఈ 1/n సమ్మేషన్ xi స్క్వేర్ ఈక్వల్ టు ఏమవ్వాలి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. ఈ యొక్క నొటేషన్ని ఈ యొక్క ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే ఇదంతా కూడా మనం దేనికోసం తీసుకున్నామంటే ఈ యొక్క 1/n సమ్మేషన్ xi స్క్వేర్ వాల్యూని మనం కన్సిడర్ చేయడం కోసం ఈ యొక్క సిగ్మా ఎక్స్ స్క్వేర్ని తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క ఈక్వేషన్ 6 వాల్యూని ఈ యొక్క ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6 ఇన్ ఈక్వేషన్ 5 వీ గెట్ 1/n సమ్మేషన్ xi yi ఈక్వల్ టు a ఇంటూ 1/n సమ్మేషన్ xi ప్లస్ b ఇంటూ ఈ టర్మ్ రిప్రజెంటేషన్ అంతటికి ఎంత వచ్చింది సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్. అండ్ అగైన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ అబౌవ్ వీ గెట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయమంటున్నారమ్మా ఈక్వేషన్ 4 రిప్రజెంటేషన్ ప్రకారం ఈక్వేషన్ 4లో 1/n సమ్మేషన్ xi yi కదా మనం కన్సిడర్ చేసింది. చూడండి 1/n సమ్మేషన్ xi yi ఈక్వల్ టు ఎంత వచ్చింది μ11 ప్లస్ x బార్ y బార్ కదా. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు. ఈ అబౌవ్ ఈక్వేషన్లో ఈ 1/n సమ్మేషన్ xi yi అంటే μ11 ప్లస్ x బార్ y బార్ ఈక్వల్ టు a/n సమ్మేషన్ xi ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 7. నెక్స్ట్ లెట్ y బార్ ఈక్వల్ టు a ప్లస్ bx బార్. ఈ యొక్క ఈక్వేషన్ని బోత్ సైడ్స్ x బార్ తోటి మల్టిప్లై చేయండి. దాన్ని ఏమవుతుంది x బార్ y బార్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x బార్ ప్లస్ b ఇంటూ x బార్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 8. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ అండ్ ఈ 7 ఈక్వేషన్ చూడండి. ఈ 2 ఈక్వేషన్స్ని మనం బేస్ చేసుకొని సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 8 ఫ్రమ్ ఈక్వేషన్ 7. ఓకే, ఈ 2 ఈక్వేషన్స్ని కూడా సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. దాన్ని ఏమవ్వాలి
mu11 plus x bar y bar minus x bar y bar equal to ax bar plus b sigma x square plus b x bar square minus ax bar minus b x bar square. ఓకే, అంటే ఈక్వేషన్ 7లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేసామమ్మా. ఇటువైపు LHS ఇటువైపు RHS ఈ రెండు కూడా సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఫైనల్గా మనకి ఇక్కడ ఈ x బారు క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఈ ప్లస్ ax బారు మైనస్ ax బారు క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ bx బార్ స్క్వేరు అండ్ ఈ మైనస్ bx బార్ స్క్వేరు క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా మిగిలిన టర్మ్స్ ఎంత అంటే కనుక mu11 ఈక్వల్ టు b సిగ్మా x స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని bని కన్సిడర్ చేస్తున్నాం. b ఈజ్ ఈక్వల్ టు mu11 బై సిగ్మా x స్క్వేర్. దెన్ b ఈజ్ ఈక్వల్ టు mu11 అంటే ఎంత అనుకున్నామమ్మా? కోవేరియన్స్ ఆఫ్ xy కదా. అగైన్ మళ్ళీ కోవేరియన్స్ ఆఫ్ xyని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ బై సిగ్మా x స్క్వేర్. దెన్ b ఈక్వల్ టు ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ xyని రిప్రజెంట్ చేస్తున్నాను. r ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ మనకి యూనిట్ 1లో కొరిలేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? r ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ xy బై సిగ్మా x ఇంటూ సిగ్మా y కదా. సో ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x ఇంటూ సిగ్మా y అని రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని. సో అందుకని ఇప్పుడు ఈ కోవేరియన్స్ ఆఫ్ xy ప్లేస్లో r ఇంటూ సిగ్మా x ఇంటూ సిగ్మా y బై చూడండి ఇక్కడ సిగ్మా x స్క్వేర్ ఉంది, దీన్ని సిగ్మా x ఇంటూ సిగ్మా x అని రాసుకోవచ్చు కదా. అండ్ సిగ్మా x క్యాన్సిల్ అయితే ఫైనల్గా దేర్ఫోర్ b అనేది ఎలా రిప్రజెంట్ చేసాము? r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x. ఓకే, నెక్స్ట్ స్టెప్లో b అనేది స్లోప్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ 1 అంటున్నాం. ఈక్వేషన్ 1 స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అనేది. సో దాని యొక్క స్లోప్ ఆఫ్ ఈక్వేషన్లో bని రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ అలాగే మనం తీసుకున్న యొక్క రిగ్రెషన్ లైన్ ఫర్ y ఆన్ x అనేది x, x బార్ గుండా పాస్ అవుతుంది అని చెప్తే కనుక ఆ యొక్క ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటామంటే y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ x మైనస్ x బార్. ఇది రిగ్రెషన్ లైన్ ఫర్ y ఆన్ x ఈక్వేషన్కి ఫార్ములా రిప్రజెంటేషను. ఇప్పుడు ఇందులో మనం b అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది? r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఫైనల్లీ రిగ్రెషన్ లైన్ ఫర్ y ఆన్ x ఈజ్ y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x ఇంటూ x మైనస్ x బార్. ఓకే, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిన నొటేషను y ఆన్ xకి. అండ్ ఇన్ ద సిమిలర్ వే x ఆన్ y తీసుకోండి. ఓకే, సారీ అమ్మా ఇక్కడ y ఆన్ x అని పడింది, x ఆన్ y. నెక్స్ట్ రిగ్రెషన్ లైన్ ఫర్ x ఆన్ yకి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే x మైనస్ x బార్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఓకే, ఇది నెక్స్ట్ రిగ్రెషన్ లైన్ ఫర్ x ఆన్ y యొక్క ఫార్ములా రిప్రజెంటేషను. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం ఎలా ప్రూఫ్ తీసుకున్నామో సో ఇక్కడ కూడా సిమిలర్లీ ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకుని దాన్ని బేస్ చేసుకొని అగైన్ ఈ ప్రూఫ్ అంతా సేమ్. బట్ కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే x ఆన్ వైకి వచ్చేసరికి x అనేది డిపెండెంట్ వేరియబుల్, y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ కింద తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కూడా x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ by అనే ఈక్వేషన్ని మనం ఇక్కడ ఫామ్ అప్ చేస్తాం అనమాట. సో దానిని బేస్ చేసుకొని ఈ రిగ్రెషన్ లైన్ ఫర్ y ఆన్ x అనేది ఎలా ప్రూవ్ చేసామో ఇన్ ద సిమిలర్ వే రిగ్రెషన్ లైన్ ఫర్ x ఆన్ y కూడా ఈ ఫార్ములా తీసుకొస్తాం అనమాట. దట్ ఈజ్ x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.